సారు మిలిటరీలో పనిచేశారు. ఎక్కడ మిలిటరీలో? ఆర్మీలో. హాస్పిటల్ జయభారత్ హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో ఆపరేషన్స్ చేస్తారు పెద్ద సర్జన్. వారు మన స్కూల్కి రావడం మనకందరికీ గర్వకారణం. వారికి సమయం ఉండదు వచ్చేదానికి, బిజీగా ఉంటారు. అయినా కానీ ఈరోజు వారి మనవడు పుట్టినరోజు సందర్భంగా పేరు వచ్చి అవ్యక్త్. ఏం పేరు? అవ్యక్త్ అంటే అర్జునుడు అంట. అవ్యక్త్ అనే పేరుకి అర్జునుడు. ఆ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మీకందరూ కూడా యూనిఫామ్ 10,000 రూపాయలు ఖర్చు పెట్టి యూనిఫామ్ ఇస్తున్నారు. గంగాప్రసాద్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరు? మనకేమైనా అవసరం అయినప్పుడు జయభారత్ వస్తే చూస్తారు. అట్నే అక్కడున్న సారు శ్రీనివాస్ గారు, వారు ధ్యానం నేర్పిస్తారు పిల్లలందరికీ. అన్ని స్కూల్కి వెళ్ళి ధ్యానం, భగవంతుడికి ఎలా మనం దగ్గర కావాలనో దాన్ని నేర్పిస్తారు. అట్నే హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషనల్ సొసైటీ మన ట్రస్ట్ లాగానే వారు కూడా ఒక ట్రస్ట్ చేసి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇటు పక్కన్న వాళ్ళు రవికుమార్ గారు వెల్ఫేర్ అసిస్టెంట్ అంటారు. అంటే మన పంచాయతీలో ఏ అయితే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, పిల్లల డెవలప్మెంటు, పెద్దల డెవలప్మెంటు, పెద్దవాళ్ళకి పెన్షన్స్, ఈ పనులన్నీ కూడా వారు చూస్తుంటారు. అటు పక్కన్న ఆయన మీ ఊరు ఆయన తెలుసు. ఆయన ఏం పేరు? బాబారన్న. బాబారన్న మొన్న ఉప సర్పంచ్గా ఎన్నికయ్యాడు. అర్థమైందా? మనం అందరం ఒక్కసారి అవ్యక్తికి హ్యాపీ బర్త్డే చెప్తాం. వారు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఉన్నారు. మనం చెప్పే హ్యాపీ బర్త్డే వారికి చేరాలి. ఏం చేయాలి? చేరాలంటే గట్టిగా చెప్పాలి. ఓకే, చెప్తామా? మంచి జరగాలని, ఉన్నతకి స్థాయికి చేరుకోవాలని మనందరం ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం. వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు మెండుగా కలగాలని, రాబోయే రోజుల్లో ఆ బాబు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి వారు కూడా మన స్కూల్ని సందర్శించే అవకాశం ఆ భగవంతుడు మనకు వాళ్ళకి కల్పించాలని కోరుకుందాం. సార్ చెప్తాడు 2 నిమిషాలు.